హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి స్ట్రాటజీస్ టు ఇంప్రూవ్ ఫ్లో ఆఫ్ కమ్యూనికేషన్. సో దే ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ స్ట్రాటజీస్ ఆర్ దేర్. ఫస్ట్ వన్ వచ్చేసి ట్రైన్ ద ఎంప్లాయీస్. మెయిన్ స్ట్రాటజీ మన ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక ఆర్గనైజేషన్ ఆర్ ఎనీ బిజినెస్ స్టార్ట్ చేసామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంప్లాయీస్కి ట్రైన్ చేయాలి. సో ఎలా వర్క్ ఎలా ఉంటుంది దాన్ని ఎక్స్ప్లెయిన్ దాని స్ట్రాటజీస్ అన్నీ మనం ఫస్ట్ ట్రైన్ చేస్తాను ఎంప్లాయీస్కి, వాళ్ళు మంచిగా వర్క్ చేస్తారు. సో ఇప్పుడు టాపిక్లోకి వచ్చేస్తే ఎంప్లాయీ ఇన్ ద ఆర్గనైజేషన్ షుడ్ బి గివెన్ ట్రైనింగ్ అండ్ ఇంపార్టెంట్ యాక్సెప్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ సచ్ యాజ్ రైటింగ్, లిజనింగ్, ఫీడ్బ్యాక్. చాలా ఇంపార్టెంట్ ఎంప్లాయీస్కి చెప్పడం, ట్రైనింగ్ చేయడం సచ్ యాజ్ రైటింగ్, లిజనింగ్, ఫీడ్బ్యాక్ ఎట్సెట్రా. సో సెకండ్ వన్ వచ్చేసి ఎంకరేజింగ్ టూ వే కమ్యూనికేషన్. ఎంప్లాయీస్ని ఎంకరేజ్ చేయాలి. టూ వేస్ ఆఫ్ కమ్యూనికేషన్, మెయిన్లీ ఎంప్లాయీస్కి ఎంకరేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. సో ఎంప్లాయీస్ షుడ్ బి ఎంకరేజ్డ్ టు లిజన్ టు అదర్స్ ఇన్స్టెడ్స్ ఆఫ్ స్పీకింగ్ ఆల్ టైమ్ బట్ నాట్ అలౌయింగ్ టు అదర్ టు స్పీక్. Employee should be encouraged listen to other instead speaking all time but not allowing to others speak. Third one వచ్చేసి ensure correctness of information. The correctness of message and information being passed very important. The result will causes damage if the message contain incorrect facts and figures etc. మనం ఎంప్లాయీస్కి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంకా ఏదైనా ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే చాలా డ్యామేజ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు దానికి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తేనే వాళ్ళు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. మనం కరెక్ట్ ఎగ్జాంపుల్ ఇవ్వడం, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడానికి అది ఇంకా పెద్ద డ్యామేజ్ అయిపోతుంది. సో ఫోర్త్ వన్ వచ్చేసి ఇంప్రూవ్ రిలేషన్షిప్స్. ద ఆర్గనైజేషన్ షుడ్ బి encourage all employees at the level of improve relationship by respecting others, treating everyone equally. ఎంప్లాయీస్కి ఇంప్రూవ్ రిలేషన్షిప్ పెంచుకుంటే ఇంకా వాళ్ళని ఎంకరేజ్ చేసి చాలా రిలేషన్షిప్స్ పెంచుకున్నామనుకో ఆర్గనైజేషన్ ఎంప్లాయ్ ఎట్ ఆల్ లెవెల్ ఆఫ్ ఇంప్రూవ్ రిలేషన్షిప్ బై రెస్పెక్టింగ్ అదర్స్. రెస్పెక్ట్ ఇవ్వడం, ఈక్వల్గా అందరినీ ఈక్వల్గా రెస్పెక్ట్ చేయడం, ఈక్వల్గా ట్రీట్ చేయాలి. సో ఫిఫ్త్ వన్ వచ్చేసి ప్రొవైడ్ టైమ్లీ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి. టైంకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ద మేనేజ్మెంట్ షుడ్ సీ ఇట్ ఆల్ ది రిసీవ్ ద ఇన్ఫర్మేషన్ ఆన్ ది టైమ్. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే టైంగా వాళ్ళకి చెప్పాలి, చేయాలి. అలాంటప్పుడు ఇంకా వర్క్స్ అనేది తొందరగా అయిపోతాయి. కన్వే క్లియర్ కన్సీవ్ మెసేజ్. సో సిక్స్త్ వన్ వచ్చేసి ద ఆర్గనైజేషన్ షుడ్ బి మేక్ ష్యూర్ that whatever the information it is communicating is the clear and concise. A part of this size of all content and message should be also kept the any extra details or unclear information. ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే క్లియర్గా చెప్పాలి. సో థ్యాంక్ యూ. సో మన టాపిక్ వచ్చేసి డిసిషన్ మేకింగ్ డెఫినేషన్ ఇంకా ఫేసెస్ ఆఫ్ డిసిషన్ మేకింగ్ అన్ని క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Decision making is a process of identifying and selecting an action for the number of alternative actions for resolving a problem in the organization. Decision making అనేది ప్రాసెస్ ఐడెంటిఫై చేయడం. ఏదైనా ఒక ప్రాసెస్ అంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ అయినప్పుడు దాన్ని ఐడెంటిఫై చేయడం అండ్ సెలెక్టింగ్ ద యాక్షన్. ఏ యాక్షన్ మనం సెలెక్ట్ చేసుకుంటే ప్రాబ్లం రీసాల్వ్ అవుతుంది. నెంబర్ ఆఫ్ ఆల్టర్నేటింగ్ యాక్షన్స్ ఉంటాయి. సో దాంట్లో పర్టికులర్గా మన యాక్షన్ మనం సెలెక్టింగ్ చేసుకోవడం, ఏ ప్రాబ్లం వచ్చినా దాన్ని ఐడెంటిఫై చేసి ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ కనుక్కున్నప్పుడే మనకి ఆ ప్రాబ్లం రీసాల్వ్ అయిపోతుంది. ఈజ్ కాల్డ్ యాజ్ ఎ డిసిషన్ మేకింగ్. ఏదన్నా ఒక కరెక్ట్ డిసిషన్ తీసుకున్నప్పుడు ప్రాబ్లం సాల్వ్ అవ్వడం, దాన్నే డిసిషన్ మేకింగ్ అంటారు. దే ఆర్ సమ్ ఫేసెస్ ఆఫ్ డిసిషన్ మేకింగ్. ఫస్ట్ వన్ వచ్చేసి ఇంటెలిజెన్సీ యాక్టివిటీ. Taking a military definition of intelligence, defined as acting as a searching surrounding for the situation, make a decision. ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని క్లియర్గా
మనం సెర్చ్ చేయాలి ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఏంటిది, సరౌండింగ్స్ దే ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉంటుంది. ఆ సిచ్యువేషన్లో వన్ పికప్ చేసుకొని దాన్ని మనం రీసాల్వ్ చేయడం ఇంటెలిజెన్సీ యాక్టివిటీ, ఏదైనా ఒక ఇంటెలిజెంట్గా యాక్టివిటీని కనుక్కోవడం. సెకండ్ వన్ వచ్చేసి డిజైన్ యాక్టివిటీ. సెకండ్ ఫేజ్ ఇన్వాల్వింగ్ ద యాక్టివిటీస్ సచ్ యాజ్ ఇన్వెంటింగ్ అండ్ డెవలపింగ్, అనలైజింగ్ పాసిబుల్ కోర్సెస్ ఆఫ్ యాక్షన్ దట్ టేక్ ప్లేస్. డిజైన్ యాక్టివిటీ. సో ఇన్వేటింగ్, డెవలపింగ్ అండ్ అనలైజింగ్, ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఎలా డెవలప్ చేయాలి. అనలైజింగ్ అంటే అనలైజ్ చేయడం. పాసిబుల్, దే ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్స్ ఉంటుంది. పర్టికులర్ని డెవలప్ చేసి అనలైజ్ చేసినప్పుడు ఆ ప్రాబ్లం మనకు సాల్వ్ అవుతుంది, పర్టికులర్ డిజైన్ యాక్టివిటీ. చూజ్ యాక్టివిటీ, ఫైనల్ ఫేజ్. ఇట్ ఇన్వాల్వింగ్ సెలెక్టింగ్ అండ్ యాక్చువల్ చాయిస్. If including selecting a specific course action is available choice. They are choosing activity, particularly activities actual there are some specific courses are there. Action from available choice, ఏదన్నా ఒక పర్టికులర్ సమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి, దాంట్లో మన పర్టికులర్ అవైలబుల్గా ఉన్న చాయిస్ని చూస్ చేసుకోవడం.